యుద్ధం కొనసాగుతుందా లేదా అనేది ఇక తేలుతుంది. ఎందుకంటే ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌కైతే యుద్ధం కొనసాగడం ఇష్టం లేదు. అమెరికా, ఇజ్రాయెల్ వాళ్ళ మీద దాడి చేసినప్పుడు తిప్పికొడదాం తప్పించి మనం వెళ్లి అమెరికాని డైరెక్ట్‌గా ఏం చేయలేం. అలాగే ఇజ్రాయెల్ మీద దాడులు చేద్దాం. అది మళ్ళీ టైం చూసుకొని చేద్దాం. ఇప్పటికిప్పుడు యుద్ధం చేస్తా కంటిన్యూ అయితే ముందు ఇరాన్‌లో ఉన్నటువంటి వాళ్ళ జనజీవనం స్తంభించుతది. పెద్ద సమస్య వస్తది అన్నటువంటిది. అందుకనినే గల్ఫ్ దేశాలకు మా పొరుగు దేశాలంటూ క్షమాపణ కూడా చెప్పాడు. అయితే ఆయన మాటలను లెక్క చేయకుండా ఐఆర్‌జీసీ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఖొమైనీకి సంబంధించినటువంటి మత సైన్యం, రాక్షసానందం పొందేటటువంటి సైన్యం 14 దేశాల మీద దాడులకు పాల్పడింది. 14 దేశాలు కలిస్తే ఇది బూడిదైపోతుంది. కానీ కలవలేదు కాబట్టి దర్జాగా బ్రతికేస్తున్నారు. ఇప్పుడు తాజాగా మొక్తజా ఖొమైనీ, సో ఖొమైనీకి వారసుడుగా డిసైడ్ అయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ తేల్చుకోబోతోంది. మొక్తజా కనుక యుద్ధ ప్రేరేపణ కోరుకుంటే, అంటే వాళ్ళ నాన్న చావుకు ప్రతీకారం, అట్లాగే ఇరాన్ మీద దాడికి ప్రతీకారం కోరుకుంటే పెను విధ్వంసం, పెను యుద్ధం సాగుతుంది. లేదు ఇతను చెప్పినట్టు సరెండర్ అనే పదాలు రాసుకుంటాడులే అమెరికా అధ్యక్షుడు, కానీ వచ్చి కింద భూమి మీదకి సైన్యాన్ని కూడా దించేంత సీన్ లేదులే అనుకుంటే మరొక రకంగా ఉంటుంది. ఏం జరుగుతుందో చూడాలి.